అవునండి. అప్పుడు మా నాన్నగారు చెప్పారన్నమాట, నీ తల్లి దేవుడు, నీ తల్లి నమ్మకం దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను కాపాడతాడు. కానీ నేను చెట్టు ఎక్కిపోయి ఏడిశాను, నా తల్లి దేవుడా నన్ను కాపాడు అని ఏడవగానే ఆకాశంలో నుంచి ఒక తెల్లని వెలుగు నాకు కనిపించింది. అది ఒక మీలాగా ఒక మనిషి రూపంగాని తెల్లని వస్త్రాలతో, నేను ఏ చెట్టు మీద ఉన్నానో నా చెట్టు పైన ఒక 10 అడుగుల దూరంలో తెల్లని దేవదూత దగదగ మెరిసిపోతూ నా దగ్గరకు వచ్చి నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ, చిక్కమిగిన మేసల గొప్ప వాతి నిలతగరు జలపనం కాచుకొని జలపనం దేహం ఏసు నిలదాకమే జైలు నిలదాకం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు నాకు చెప్పి. మీరు మీ నాన్నని ఇప్పుడు అడిగారా, నాన్న నా ఒళ్ళంతా ఇట్లా విషయం ఎందుకు మార్చేసావు, ఇంత విషయాన్ని నాకు అన్నంలో పెట్టి పాలల్లో పెట్టి నేను తాగే నీళ్ళలో పెట్టి నాకు ఇచ్చేసావు కదా, ఎందుకు ఇట్లా చేసావు ఇప్పుడు అడిగారా మీరు? నేను అడగకపోయినా ఆయన నాకు చెప్పాడండి. ఇవన్నీ నాకు తెలియదు కదా, ఆయనే ఫస్ట్ చెప్పాడు, నాయనా కొడుకా నిన్ను ఇలాగ విషమంజం మారడ కారణం అంటే మన అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి నేను పెంచాను. నిన్ను బట్టి 100 మంది ఆడలు బతికారు అడవిలో.